చాలా చాలా బాగుంది అనమాట. చాలా రోజులైంది కదా, చాలా గ్యాప్ వచ్చింది. ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏదైనా చూద్దామా అని చూస్తుంటే మా సిస్టర్ డెలివరీ అయింది. క్యూట్ బేబీ అయితే పుట్టింది. సో కామన్గా ఏంటంటే నాకు మా చెల్లికి నైటీస్ అంటే పిచ్చ చిరాకు. ఏదో డెలివరీ టైమ్స్లో అయితే మేనేజ్ చేస్తాం, కానీ అదే ఇంకా కంటిన్యూ చేయాలంటే అస్సలు కుదరదు మా వల్ల. సో సోనియా ఏమో వచ్చి కొన్ని మెటర్నిటీ టాప్స్ తీసుకుంది, అదే ఫీడింగ్ టాప్స్. అవి ఏంటంటే మన ఇలా యంగర్ జనరేషన్స్కి చూడడానికి చాలా క్లాసీ లుక్ వస్తాయి. అండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీని చూడడానికి చాలామంది గెట్స్ వస్తుంటారు కదా. సో ఆ టైంలో నైటీస్ ఇలా వేసుకుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో బేబీతో పాటు మనం కూడా చాలా క్యూట్గా అందంగా కనిపించాలంటే ఇలాంటి టాప్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. చూస్తున్నారా మా చెల్లి ఎన్ని టాప్స్ తీసుకుందో. ఏంటి కొన్ని కవర్తోనే ఇంకొన్ని కవర్స్ లేవని చూస్తున్నారా? మీకు తెలిసిందే కదా మన ఆడాల గురించి, ఆతృత ఎక్కడ ఆగదు. ఫస్ట్ వచ్చిన కొన్ని టాప్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాం అన్నమాట. సో దాని తర్వాత కొన్ని అలానే ఉంచాం మీకోసం. సో మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి, ఎలా వచ్చే క్వాలిటీ అన్నీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అండ్ చాలా ట్రెండింగ్గా ఉంటాయి అండ్ కంఫర్టబుల్. ఈ సమ్మర్లో డెలివరీ అంటే మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో, చాలా చిరాకు ఉంటుంది. కానీ ఇలాంటి కాటన్ టాప్స్ ఆర్ రయాన్ టాప్స్ వేసుకుంటే చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా అయితే మనం ఫీల్ అవ్వచ్చు. సో 1 by 1 అయితే ఓపెన్ చేసి మీకు వీటి యొక్క కాస్ట్ కోడ్స్ ఆన్ ది స్క్రీన్ వేస్తాను. సో చెక్అవుట్ ద వీడియో, ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే నాకు మా చెల్లికి ఈ టాప్ చాలా బాగా నచ్చింది. చూడండి, వైట్ అండ్ సిల్వర్ వచ్చింది ఇలా నెక్ దగ్గర. సింపుల్ నెక్ డిజైన్. ఈ టైంలో అంత హెవీ ఏం అవసరం లేదు. సింపుల్గా అండ్ కన్వీనియంట్గా కంఫర్ట్. ఎందుకంటే మనకి మంచి గ్రాండ్గా ఉండాలి, అలాంటివి ఏం ఆలోచించొద్దు. బేబీ కంఫర్ట్ అండ్ మదర్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలోని. సో బేబీకి అండ్ అలాగే మదర్కి ఇద్దరికి కంఫర్ట్గా ఉండే టైప్లోనే టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకో. చూస్తున్నారా ఇక్కడ సైడ్ చిన్న జిప్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఈ కలంకారీ ప్రింట్లో వచ్చిన వైట్ అండ్ రెడ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా జిప్స్ ఉన్నాయని ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ఉండే యూజ్ చేసిన జిప్స్ ఏంటంటే అన్విజిబుల్, అంటే ఇన్విజిబుల్ జిప్స్ అయితే యూజ్ చేశారు. చాలా చిన్నది ఉంటుంది ఇక్కడ జిప్. మన పాయింట్ యూజ్ చేసుకొని నార్మల్గా ఇది కవర్ చేసేస్తే మనకి ఇక్కడ జిప్ ఉంది అని కూడా అస్సలు తెలీదు. నార్మల్ డేస్లో కూడా ఫ్రీ అండ్ కంఫర్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ టాప్ ఇదండి, డార్క్ గ్రీన్. ఈ కలర్ అస్సలు మా సిస్టర్ క్లేమే లేదు అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులోనే హ్యాండ్స్ మనకి ఇక్కడ లైట్గా బెలూన్ హ్యాండ్స్ ఆర్ పఫ్ హ్యాండ్స్ అంటారు కదా, ఇలా 3/4 ఇలా హ్యాండ్స్ అయితే వచ్చింది. చిన్న ఎలాస్టిక్ వచ్చింది అండ్ వీటికి కూడా జిప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ ఈ బటన్స్ ఉన్నాయి కదండి, ఈ బటన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనకి ఎలా కావాలంటే అలా కన్వీనియంట్గా మనం ఈ టాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి సైడ్ ఈ డార్క్ కలర్కి సైడ్ కోటా పట్టి లేస్ కూడా ఇచ్చారు. చాలా క్యూట్ అనిపించింది. డార్క్ కలర్కి ఇలా మంచి గోల్డ్ కలర్ లేస్ వచ్చినప్పుడు చాలా మంచి హైలైట్ అయితే అవుతుంది. అండ్ ఇది 3 లేయర్ కట్ టాప్. ఎండాకాలం కాబట్టి ఆల్మోస్ట్ మేము అన్ని సెలెక్ట్ చేసుకుని అన్ని లైట్ కలర్స్లోనే తీసుకున్నాం. డార్క్ కలర్స్ చాలా తక్కువ అన్నమాట. అండ్ ఇది వైట్ అండ్ మెహందీ గ్రీన్లో వచ్చిందండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్తో మంచి ప్రింట్. ఈ ప్రింట్ ఏంటంటే మనకి వాష్ చేసినా సరే అసలు పోదు అండ్ చాలా సింపుల్గానే ఇస్తారు. దీనికి ఏమి పెద్ద హడావుడి అంటే ఏం చేయలేదు. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనికి కూడా మంచి జిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ దీనికైనా కొంచెం షార్ట్ జిప్ ఇచ్చారు. కొన్నిటికి లాంగ్ వస్తున్నాయి, కొన్ని షార్ట్ వస్తాయి. బట్ నో ప్రాబ్లం, యూస్ ఫర్ కన్వీనియంట్గా అయితే యూస్ చేసుకో. అండ్ నెక్స్ట్ 5th వన్ చూడండి, ఈ డార్క్ పింక్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి బాడీ పార్ట్లో ఇలా లైన్స్ వచ్చాయి. చాలా యూనిక్గా అనిపించింది. అండ్ దీంట్లో కొంచెం యూనిక్నెస్ ఏంటంటే పక్కన చిన్న డోరీస్ ఇచ్చారు మనకి ఇలా సైడ్ నుంచి ఇలా టై చేసుకోవడానికి. ఈ టాప్స్ ఏంటంటే మనకి ఏదైనా పార్టీస్ కానీ చిన్న ఇంట్లో ఉండే ఫంక్షన్స్ కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది. మనం తీసుకునే కలర్స్ బట్టి మన అవుట్ఫిట్ అండ్ మన లుక్ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా కోటా పట్టి లేస్ ఇచ్చారు. సో ఇదంతా ఒక మంచి కోటా పట్టి లేస్ యూజ్ చేశారంటే ఆ టాప్కి ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఫంక్షన్స్కి చిన్న పార్టీస్కి లేదా ఎక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఈచ్ అండ్ కోడ్ డీటెయిల్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ వేస్తాను. నెక్స్ట్ మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేస్తే నేను ఆ టైప్ వీడియోస్ అయితే చేస్తాను.
సో ప్లీజ్ డూ కామెంట్. వన్ చూడండి, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. నాకు కొంచెం పర్లేదు, కొంచెం ఇష్టం. కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 3 లేయర్ టాప్ మాట. అండ్ దీని యొక్క ఫినిషింగ్ బయటకి వస్తుంది. మనకి ఇక్కడ జిగ్ జాగ్ వచ్చి మనకి ఇది ఒక డిఫరెంట్ టాప్ వచ్చింది. ఫుల్ గౌన్ వచ్చిందండి. ఇది ఇప్పటి వరకు మీకు చూపించిన ఏ ఒక్క టాప్ యొక్క ప్రింట్స్ అనేవి పోయే రకం కాదు. సో ఫ్యాబ్రిక్తో పాటు వచ్చినాయి కాబట్టి చాలా చాలా బాగుంటాయి. మస్ట్ ట్రై. అండ్ మీకు ఏ టాప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చాలా మందికి రీచ్ కూడా అవుతుంది. స్కై బ్లూ అండ్ వైట్, నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. పిచ్చి ఇష్టమైన కాంబినేషన్. బట్ నాకు మరి ఈ కలర్ బ్లూ కాదు, స్కై బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. మంచి కాంబినేషన్ కదా స్కై బ్లూ అండ్ వైట్. అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్న ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, అసలు ఇందులోనైతే జిప్స్ ఉన్నాయా అని డౌట్ వస్తుంది. జిప్స్ అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు కదా, ఈ ఫ్రిల్స్ మధ్యలోని దాక్కున్నాయి, సైడ్ దాక్కున్నాయి, చాలా లోపలికి వచ్చాయి. చూడండి, జిప్ ఓపెన్ చేసినప్పుడు లైట్గా ఫ్రిల్స్ అనేవి స్ట్రక్ అవుతున్నాయి. అదర్వైజ్ నో ప్రాబ్లం, చాలా బాగానే వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఫీడ్ చేసే మదర్స్ అయితే కరెక్ట్ సైజులో ఎప్పుడు టాప్స్ తీసుకోవద్దండి. లైట్గా లూజ్గా అంటే మీ సైజ్ కన్నా నెక్స్ట్ సైజ్లో తీసుకోవడం చాలా చాలా బెటర్. కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఫ్రీగా కూర్చొని కానీ లేదా చైర్లో కింద పడుకొని ఎలా అయినా సరే ఫీడ్ చేసినప్పుడు చాలా కన్వీనియంట్గా ఫీల్ అవ్వాలంటే కొంచెం మీ సైజ్ కన్నా ఎక్స్టర్నల్ నెక్స్ట్ సైజ్ తీసుకోవడం చాలా చాలా బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ అన్ని టాప్స్ కాటన్ టాప్స్ కాబట్టి మనం వాష్ చేసినప్పుడు ఈ క్లాత్స్ అనేవి సింక్ అవుతాయి. సో ప్లీజ్ నెక్స్ట్ మీ సైజ్ కన్నా నెక్స్ట్ సైజ్ తీసుకోండి. ఇది ఒక మంచి టిప్. ఇలాంటి మంచి టిప్ చెప్పినందుకనే నా వీడియోకి అయితే లైక్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈ కిందన ఒక మంచి ఫ్రిల్ వచ్చింది. అండ్ ఇక్కడ ఫ్రిల్కి అటాచ్గా ఒక బ్యూటిఫుల్ లేస్ అయితే ఇచ్చారు, వైట్ కలర్ లేస్. ఒక మంచి వైట్ కలర్ లెగ్గిన్తో వైట్ కలర్ దుప్పట్టతోని పేరప్ చేస్తే ఈ టాప్ అద్దరి. వైట్ కలర్ మీద డార్క్ కలర్ ఫ్లవర్స్, గోల్డెన్ కలర్ ప్రింట్తో వచ్చి ఈ టాప్స్ ఉన్నాయి. సింపుల్ రౌండ్ నెక్కే. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మాకు ఇందులోని ఇక్కడ ఇచ్చిన ఈ ప్రింట్ అనేది వాష్ చేసినప్పుడు పోతుందేమో అని ఒక చిన్న భయం ఉంది అంతే. సో మీరు యూజ్ చేసినప్పుడు నో ప్రాబ్లం, ఒకసారి ఒక 5 నిమిషాలు పక్కన తడపండి. ప్రింట్ పోతుంది అనిపిస్తే కనుక ప్లీజ్ డోంట్ యూజ్. మేము ఇంకా దీన్ని ఇంకా టెస్ట్ అంటూ ఏం చేయలేదు. అదర్వైజ్ అంతా బాగానే ఉంది. సో ప్రింట్ పోతుందా లేదా అని మాత్రం తెలియట్లేదు నాకు. ఇందాక చూపించాను కదా పింక్ అండ్ గ్రీన్, ఆ మోడల్లో వచ్చింది ఈ టాప్ కూడా. సేమ్ అదే ప్యాటర్న్తో అయితే ఫాలో అవుతూ సేమ్ అంతా ఒకే టైప్లో వచ్చింది. బట్ ఓన్లీ వన్స్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన లేస్ ఏంటంటే బ్యాక్ సైడ్కి మనం టై చేసుకునేటట్టుగా ఇచ్చాడు. అండ్ పింక్ కలర్ టాప్ ఏంటంటే సైడ్న టై చేసుకునేటట్టుగా ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇవైతే నేను కాంబోలో తీసుకున్నాను. అంటే మా సిస్టర్ తీసుకున్న కాంబోలోనే. జస్ట్ గెస్, ఈ 2 టాప్స్ ఎంత కాస్ట్లో పడి ఉంటాయి? జస్ట్ 500 అలా పడినట్టున్నాయి. నాకు కూడా తెలియదు, దాన్ని అడిగి కన్ఫర్మ్ చేసి మీకు ఆన్ ది స్క్రీన్ అయితే ఇస్తాను. అండ్ 2 టాప్స్ కూడా నిజంగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. డార్క్ బ్లూ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది. యాజ్ యూజువల్ మళ్ళీ చెప్తున్నాను, ప్రింట్ పోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఈ టాప్ నచ్చి ఆర్డర్ చేసుకుంటే కనుక మీరు జస్ట్ ఒక చిన్న హ్యాండ్స్ దగ్గర కానీ ఇలా లైట్గా ఒక 10 to 5 minutes సోక్ చేసి లైట్గా బ్రష్ పెట్టడానికి ట్రై చేయండి. ప్రింట్ కనుక ఊడితే కనుక బేఫికర్గా రిటర్న్ చేసాను, నో ప్రాబ్లం. అన్నారు కదా, ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. మళ్ళీ కనుక మీకు షాపింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇంకొన్ని మెటర్నిటీ టాప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇందులో ఏంటంటే మనకి సెంటర్లో చిన్న లేస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా కోటా బట్టి అయితే యూజ్ చేశారు, చాలా బాగుంది. సో ఇదండి ఈరోజు వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక మంచి లైక్ ఇచ్చుకోండి. అండ్ మీ ఇంట్లో సిస్టర్స్ ఎవరైనా సరే ఇలా కన్సీవ్ ఇంకా త్వరలోనే డెలివరీ ఇవ్వబోతున్నారు అనుకున్న వాళ్ళకి ఈ టాప్స్ చాలా చాలా యూస్ఫుల్ ఉంటాయి. అంటే ఆఫ్టర్ డెలివరీ కాదు, బిఫోర్ డెలివరీ కూడా తీసుకొని కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెవీ బంప్తో ఉన్నప్పుడు లూజ్ కంఫర్ట్గా ఉన్న టాప్సే చాలా చాలా బాగుంటాయి. సో ప్లీజ్ రిఫర్ దెమ్, ప్లీజ్ షేర్ దెమ్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.